నమో శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమో నారాయణాయ నమః. సంపూర్ణ కార్తీక మహాపురాణం 2వ రోజు పారాయణం. ఈ బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠ మహర్షి రాజర్షి అయినటువంటి జనకుడికి ఇలా చెప్పసాగాడు 2వ రోజు పారాయణంలో. రాజా, స్నాన దాన జప తపాలలో దేన్ని కానీ ఈ కార్తీక మాసంలో కొద్దిపాటిగా ఆచరించినప్పటికి కూడా అది అక్షయమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఎవరైతే సుఖలాలసులై శరీర కష్టాలకు భయపడి ఈ వ్రతాన్ని ఆచరించరో అటువంటి వారు 100 జన్మలు కుక్కలుగా జన్మిస్తారని చెప్తాడనమాట. అంటే ఎవరైనా కానీ కార్తీక పౌర్ణమి నాడు కానీ కార్తీక సోమవారం నాడు కానీ ఏదో కార్తీక మాసంలో ఏదో ఒక రోజైనా కానీ తప్పకుండా స్నాన దాన జపోపవాసాల్లో ఏ ఒక్కటి కూడా ఆచరించినా వాళ్ళు 1,000,000 పర్యాయాలు పుణ్యం చేసుకున్నంతగా ఉంటుంది. దాన్ని ఆచరించకపోయినట్టయితే 1,000,000 పర్యాయాలు చండాలపు యోనులలో జన్మించి తుదకు బ్రహ్మరాక్షసులుగా పుడతారని శాస్త్రం చెప్తుంది. దీనికి ఉదాహరణగా కథను చెప్తాను రాజా, విను. పూర్వకాలంలో ఆంధ్రదేశంలో తత్వనిష్ఠుడను బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు సకల శాస్త్ర పారంగతుడు, అసత్యములను పలకనివాడు, అన్ని భూతములయందు దయగలిగినటువంటి వాడు. తీర్థాటన అంటే చాలా ఇష్టం, తీర్థాలను తిరగడము చాలా ఇష్టమైనటువంటిది. అతడు ఒకరోజు తీర్థయాత్రల సందర్భంగా ప్రయాణం చేస్తూ ఒక కారడవి గుండా వెళ్తూ గోదావరి నదీ తీరం గుండా వెళ్తూ ఉన్నాడు. అలా వెళ్తూ ఉంటే ఆ గోదావరి నదీ తీరంలో ఎత్తైన మర్రి చెట్టు మీద కారు నలుపు ఛాయ కలిగినటువంటి వాళ్ళు, ఎండిన డొక్కలు కలిగినటువంటి వాళ్ళు, ఎర్రని నేత్రములు కలిగినటువంటి వాళ్ళు, గడ్డములు కలిగి గుచ్చబడిన ఇనుప తీగలకు మళ్ళీ పైకి నిక్కపొడుచు ఉన్నటువంటి వెంట్రుకలు కలిగినటువంటి వారు, భయంకర రూపము కలిగినటువంటి వారు, అంతేకాకుండా వికృత వదనాలతో ఉండి కత్తులు కపాలాలు ధరించి సర్వజీవ భయంకరులుగా ఉన్నటువంటి 3 రాక్షసులను ఆ బ్రాహ్మణోత్తముడు తత్వనిష్ఠుడు చూశాడు. చూడగానే అతడికి ఎంతో భయం వేసింది. అతడు పరిగెత్తడం మొదలుపెట్టాడు. పరిగెత్తడం మొదలుపెట్టేటప్పుడు కూడా అతడు నారాయణుడి శ్రీహరిని స్మరిస్తూ ఉన్నాడు. త్రాహి దేవేశ లోకేశ త్రాహి నారాయణావ్యద సమస్త భయ విధ్వంసిన్ త్రాహిమాం శరణాగతిం వ్యాసం పశ్యామి దేవేశ త్వత్తోహం జగదీశ్వర. అంటే నారాయణ, ఆపద్బాంధవ, అనాథ రక్షక, అన్నిటికీ నువ్వే మూలం, నీవు నన్ను రక్షించు. దేవతలకు లోకాలకు కూడా యజమాని అయినటువంటి వాడా నారాయణ, నన్ను కాపాడు, ఈ భయాల నుంచి నన్ను విముక్తి చెయ్యి, నిన్నే శరణం కోరుతున్నాను, నన్ను రక్షించు ఓ జగదీశ్వర అంటూ, ఇంకా నాకు నీవు తప్ప ఇంకెవరూ దిక్కులేరు, నన్ను కాపాడు, రక్షించు అంటూ ఎలుగెత్తి గట్టిగా స్మరిస్తూ అతడు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఈ రాక్షసులు కూడా అతన్ని ఏ విధంగా కబళించాలనే ఉద్దేశంతో ఇంకా పరిగెత్తుతూ పోతూ ఉన్నారు. ఆ నారాయణ స్మరణాన్ని విన్నంతనే రాక్షసుల్లో పూర్వజన్మ సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా వారికి స్మరణకు వచ్చాయి. వెంటనే వారు గబాగబా పరిగెత్తి ఆ బ్రాహ్మణోత్తముని ముందుకు వెళ్ళి అతని కాళ్లపైన పడిపోయారు. అప్పుడు బ్రాహ్మణోత్తముని మనసు కొంచెం కుదుటపడి అడిగాడనమాట భయం లేకుండా, మీరెవరు, చేయరాని పనులు ఏమి చేశారు, మీ మాటలు వింటుంటే బుద్ధిమంతుల్లాగానే ఉన్నారు, కానీ ఈ వికృతమైనటువంటి రూపాలేంటి, నాకు సవినయంగా చెప్పండి, మీ బాధలను భయాలను నేను తొలగిస్తాను అనగానే వారి 3లో ఒకరు చెప్పారన్నమాట. ఆ రక్కసులలో ఒకడు తన కథని ఇలా వివరించాడు. విప్రోత్తమ, నేను ద్రావిడుడను. ద్రవిడ దేశమందలి మందరమనే గ్రామాధికారినైన నేను కులానికి బ్రాహ్మణుడిని, అయినా గుణానికి కుటిలుడను. పంచానామాయ వచ చమత్కారుని అయిన ఉండేవాణ్ణి. నా కుటుంబ శ్రేయస్సుకై అనేక మంది విప్రులను వారి యొక్క విత్తాన్ని హరించాను. బంధువులకు కానీ బ్రాహ్మణులకు కానీ
ఏనాడు పట్టెడన్నం పెట్టలేదు. నయవంచనలతో బ్రాహ్మణుల యొక్క ధనాన్ని కూడా అపహరించాను. అందువల్ల నా కుటుంబము నాతో సహా 7 తరాల వాళ్ళు అధోగతి పాలయ్యారు. మరణానంతరము నరకయాతనలు అనుభవించి చివరికి ఇట్లా బ్రహ్మరాక్షసుడనయ్యాను. నా పైన దయ ఉంచి నాకు విముక్తిని ప్రసాదించమని వేడుకుంటాడు. అంతలోనే రెండవ రాక్షసుడు కూడా ఇలా విన్నవించుకోసాగాడు. ఓ బ్రాహ్మణోత్తమ, నేను ఆంధ్రుడను. నిత్యము నా తల్లిదండ్రులతో కలహించుచు వారిని దూషించుచు ఉండేవాడిని. నేను నా భార్యాబిడ్డలతో ముష్టాన్నం అంటే పంచభక్ష పరమాణాలను తింటూ మా తల్లిదండ్రులకు మాత్రము చద్దికూడును వేసేవాడిని. ఏనాడు కూడా బంధువులకు మిత్రులకు ఒక్క పూటైనా భోజనం పెట్టలేదు. విపరీతమైనటువంటి ధనార్జన చేశాను. తర్వాత కాలక్రమేణా నేను చనిపోయిన తర్వాత నరక యాతనలను అనుభవించి చివరకు బ్రహ్మరాక్షసులుగా ఇక్కడ ఈ మర్రి చెట్టును ఆనుకొని ఉన్నాను. నాకు కూడా మోక్షాన్ని ప్రసాదించమని కోరాడు. అనంతరం మూడవ రాక్షసుడు కూడా ముందుకు వచ్చి ఇలా మొరపెట్టుకోవడం ప్రారంభించాడు. ఓ సదాచార సంపన్నుడా, ఓ బ్రాహ్మణోత్తమ, నేను కూడా ఆంధ్రదేశపు బ్రాహ్మణుణ్ణే. విష్ణాలయంలో పూజారిగా ఉన్నాను. కానీ కాముకుడను, అహంభావిని, కఠినమైనటువంటి మనస్సును కలిగినటువంటి వాడిని. స్వామికి భక్తులు అర్పించినటువంటి కైంకర్యాలన్నింటినీ తీసుకువెళ్ళి నా వేషలకు ఇచ్చేవాడిని. కనీసం దీపారాధనకి ఇచ్చినటువంటి నూనెను కూడా అమ్ముకొని ఆ డబ్బుతో వేషలకు ఇచ్చి నేను భోగలాలసాలను అనుభవించేటువంటి వాడిని. అందువల్ల నేను చేసినటువంటి పాపకృత్యాల వల్ల ఈ దోషాలకు ప్రతిఫలంగా నేను నరక బాధలను అనుభవించి చివరకు బ్రహ్మరాక్షసున్నై ఈ చెట్టును ఆనుకొని ఉన్నాను. కనుక బ్రాహ్మణోత్తమ, మరలా జన్మించే అవసరం లేకుండా మోక్షాన్ని పొందే అటువంటి మార్గాన్ని చూపించమని ప్రార్థించారు. బ్రహ్మరాక్షసుల యొక్క కథలు విని అతడు ఎంతో విచారించి, సరే నేను కావేరీ నదికి వెళ్తున్నాను, మీరు కూడా నాతో పాటు రండి. కావేరీ నదిలో స్నానం ఆచరించినట్టయితే మీ పాపాలు హరిస్తాయని చెప్పి తనతో పాటుగా వారిని కూడా కావేరీ నదికి తీసుకొని వెళ్ళాడు ఆ బ్రాహ్మణోత్తముడు. అందరూ కలిసి కావేరీ నదిని చేరారు. అక్కడ తత్వనిష్ఠుడు బ్రహ్మరాక్షసుల నిమిత్తమై సంకల్పము చేసి తాను స్వయముగా ముందే స్నానం చేసి పిమ్మట రక్కసుల చేత కూడా స్నానాన్ని చేయించాడు. అనంతరము అముకానాం బ్రహ్మరాక్షసత్వ నివారణార్థం అస్యాం కావేర్యాం ప్రాతస్నానమహం కరిష్యే అనే సంకల్పంతో అతడు విధి విధానాలతో స్నానం చేసి దానికి ద్వారా వచ్చినటువంటి ఫలితాన్ని బ్రహ్మరాక్షసులకు దారిపోయగా వారు దివ్య వేషాలు ధరించి తక్షణమే వైకుంఠానికి చేరుకున్నాడు. అందుకే ఓ రాజా, అజ్ఞానం వల్ల కానీ, మోహాల వల్ల కానీ, బడాయి వల్ల కానీ ఏదో ఒక విధంగా కార్తీక మాసంలో సూర్యోదయ కాలంలో స్నానం ఆచరించినట్లయితే విష్ణువును పూజించిన వాళ్లకు నిస్సందేహంగా 10,000 యజ్ఞాలు చేసిన ఫలితం కలుగుతుంది. కాబట్టి కావేరిలో సాధ్యం కాని వాళ్ళు గోదావరి నదిలో కానీ మరి ఎక్కడైనా కానీ ప్రాతకాలం స్నానం ఆచరించాలి. ఇది కార్తీక దామోదర పీర్త్యత్యం అంటూ స్నాన జపాదులను పూర్తి చేసినటువంటి వాళ్ళు తప్పకుండా వారు ఈ యొక్క వైకుంఠాన్ని చేరుతారని ఈ కథ ద్వారా తెలుస్తుంది మహారాజా. అందుకే మీరు కూడా మీమాంస లేకుండా కార్తీక మహాత్యాన్ని చెబుతూ కార్తీక వ్రతాన్ని ఆచరించండి. దీని ద్వారా నేను మీకు ఇంకొక కథ కూడా చెప్తాను. ఈ కార్తీక మాసం సాయంకాలం శివాలయాల గోపుర ద్వారాలపైన కానీ, శిఖరాలయందు కానీ, శివలింగ సన్నిధిలో కానీ దీపారాధన చేయడం, శివాలయంలో ఆవు నేతితో కానీ, నువ్వుల నూనెతో కానీ, ఇప్ప నారింజ నూనెలతో కానీ దీప సమర్పణ చేయాలి. మనకు నారింజ నూనె దొరకడం చాలా కష్టం. మనకు ఇప్ప నూనె దొరుకుతుంది. ఇప్ప నూనెతో కూడా మనం దీపారాధన చేయొచ్చు. ఏదైనా మనస్ఫూర్తిగా మనం సమర్పించేటువంటి దీపం, ధూపం, నైవేద్యం తప్పకుండా స్వామి సన్నిధికే చేరుతుంది. వారు అత్యంత పుణ్యవంతులవుతారు. కనీసం కాంక్షతో కానీ, బడాయితో కానీ ఏ విధంగా దీపం ఇచ్చినా కానీ, దీపాన్ని వెలిగించినా కానీ శివప్రియులు అవుతారు. అందుకే దీనికి ఉదాహరణగా నేను ఒక కథ చెప్తూ ఉన్నాను.
ఈ పాంచాల దేశాన్ని పరిపాలించేటువంటి మహారాజు ఒకడున్నాడు. కుబేరునికి మించినటువంటి ధన సంపద ఉంది. కుమారులు లేని కారణంగా అతడు కృంగి తపస్సుకై వెళ్ళాడు. మధ్యకాలంలో అక్కడికి వచ్చినటువంటి పిప్పలుడనే ముని అతని తపస్సుకు కారణం అడిగి తెలుసుకొని, నీవు తపస్సు చేయవలసినటువంటి పని లేదు, కార్తీక మాసంలో శివుణ్ణి ఆరాధించి జప తప ధ్యానం చేసినట్లయితే మీకు తప్పకుండా పుత్ర సంతానం కలుగుతుందని ఆశీర్వదించాడు. అలాగే అని అతడు పట్టణం వెళ్ళి కార్తీక వ్రతం ఆచరించి శివప్రీతి కోసం బ్రాహ్మణులకు దీపదానములు చేసి తత్ఫలితంగా మహారాణి నెలతప్పి ఒక మంచి గడియల్లోపట ఒక కుమారుణ్ణి ప్రసవించింది. ఆ కుమారుడు శత్రుజిత్తు. శత్రుజిత్తు దినదిన ప్రబుద్ధమానుడై పెరిగి ఎంతో అందంగానూ ఉండి వీరుడై శూరుడై యువకుడై ఉన్నాడు. కానీ అతడికి ఒక బలహీనత, వేశ్యాలోలుడు. అందుకొరకే అతడు ఎంత విద్యను అభ్యసించినప్పటికి కూడా విచక్షణ లేకుండా అతడు ఆ వేశ్యాలకు లోనైపోతాడు. ఒకానొక సమయంలో ఒక బ్రాహ్మణ స్త్రీని, వివాహిత స్త్రీని చూశాడు. ఆమె సౌందర్య రాశి, అరటి దొనల వంటి తొడలు కలది, పెద్ద పెద్ద పిరుదులు, పెద్ద పెద్ద కన్నులు కలది, చిలకవల చక్కని పలుకులు కలిగినటువంటి ఆ బ్రాహ్మణ స్త్రీని చూసి అతడు మోహించాడు. ఆమె కూడా శత్రుజిత్తు పట్ల మోహితురాలైపోయింది. అందుకొరకే ఆమె రోజు తన భర్త నిద్రిస్తున్నటువంటి సమయంలో వెళ్ళి శత్రుజిత్తుతో కలిసి అక్కడ సుఖాలను అనుభవించేది. కానీ ఎప్పుడు కూడా రంకు బొంకు అనేవి దాగవు. ఒకరోజు పాపం ఆ బ్రాహ్మణుడు తన భార్యను చూశాడు. చూసి అప్పటి నుంచి మొలలో ఒక కత్తిని దోపుకొని ఎలాగైనా శత్రుజిత్తును తన భార్యను సంహరించాలనుకున్నాడు. రోజులు ఇలా గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు కార్తీక పౌర్ణమి సోమవారం వచ్చింది. వారిద్దరూ శత్రుజిత్తు ఆ బ్రాహ్మణుని భార్య కలవాలనుకున్నారు. ఇద్దరు వెళ్ళారు. ఒక పాడుబడి శిథిలమైనటువంటి శివాలయానికి వెళ్ళారు. అక్కడ చిమ్మ చీకటిగా ఉంది. ఏం చేయాలనో అర్థం కాలేదు. అప్పుడు ఆమె ఏం చేసింది, తన చీర చెంగును చింపేసి దీపపు ఒత్తిలా చేసింది. ఆ రాజు శత్రుజిత్తు మాత్రం ఎక్కడికో వెళ్ళి ఆముదాన్ని తీసుకొని వచ్చి అక్కడ ఉన్నటువంటి దీపపు కుందిలో పోసేసి దీపాన్ని వెలిగించారు. ఆ బ్రాహ్మణ స్త్రీ యొక్క భర్త గమనిస్తూనే ఉన్నాడు. ఎప్పుడైతే వాళ్ళు ఒకరినొకరు చూసుకుంటూ సంతోషంగా ఉన్న సమయంలో చూసి అప్పటికప్పుడు శత్రుజిత్తును తన భార్యను ఇద్దరినీ కత్తితో సంహరించి తను కూడా వీరమరణం పొందాడు. అతడు ఎప్పుడైతే ముగ్గురు చనిపోయారో అప్పుడే పాశుహస్తులైనటువంటి యమదూతలు, పవిత్రాత్ములైన శివదూతలు ఒకేసారి అక్కడికి చేరుకున్నారు. శివదూతలు రాకుమారుణ్ణి రంకులాడిని తమ విమానంలో కైలాసానికి తీసుకొని పోసాగారు. యమదూతలు అమాయకత్వపు బాపడిని తమతో నరకానికి తీసుకొని వెళ్తున్నారు. అప్పుడు బాపడు ఇలా అడిగాడు, నా వంటి సదాచారునికి ఇలాంటి శిక్ష ఏమిటి? వారేమో పాపాత్ములు, ఆ పాపాత్ములైనటువంటి వారికి కైలాసం ఏమిటి అని అడిగినప్పుడు ఆ శివదూతలు చెప్తూ ఉన్నారు, వారు ఎంతటి పాపాత్ములైనప్పటికీ కూడా ఈరోజు కార్తీక పౌర్ణమి సోమవారం కాబట్టి వాళ్ళు శివాలయంలో, అందున శిథిలమైనటువంటి శివాలయంలో శివలింగానికి ఎదురుగా దీపారాధన చేశారు కనుక వారి పాపాలు నేరాలు నశించి పుణ్యాత్ములయ్యారు. ఏ కారణం చేతనైనా సరే మరి కార్తీక మాసంలో పౌర్ణమి నాడు కానీ సోమవారం నాడు కానీ దేవాలయాల్లో దీపారాధన చేసినట్టయితే సకల పాపాలు హరిస్తాయని, ఆ పాపాలన్నీ కూడా పుణ్యాలుగా మారుతాయని, పాపకర్మలన్నీ నశిస్తాయని పురాణం చెప్తూ ఉంది. అందుకే నీకు నరకం, ఎందుకంటే నువ్వు వారిద్దరిని చంపావు కాబట్టి నీకు నరకం, వీరికి కైలాసం అని చెప్పారు. అప్పుడు ఈ మాటలన్నీ కూడా శత్రుజిత్తు వింటూ ఉన్నాడు. అప్పుడు అనుకున్నాడనమాట, పాపం చేసిందంతా మేము, దోషులము మేమై ఉండగా మాకు కైవల్యం ఇచ్చి మమ్మల్ని చంపి పుణ్యాత్ములుగా చేసినటువంటి ఈ అమాయకుని నరకానికి పంపడం ఏమిటి? కార్తీక మాసము చాలా దొడ్డ మాసము, అందులో పౌర్ణమి గొప్పదైతే సోమవారం మరీ ఘనమైంది. ఆ రోజున వీరు దీపారాధన చేశారు కాబట్టి వారికి మోక్షప్రాప్తి కలుగుతుంది, వారు కైలాసానికి వెళ్తూ ఉన్నారని చెప్పగా, సరే మేము ఏదైనా దీంట్లో ఉపాయంతో అతనికి కూడా మోక్షాన్ని ప్రసాదించమని కోరగా వారు
ఒక ఉపాయాన్ని చెప్పారు. అప్పుడు శత్రుజిత్తు ఆ బాపన స్త్రీ వారు వెలిగించినటువంటి తెచ్చినటువంటి ఒత్తి యొక్క ఫలాన్ని, తర్వాత ఆముదం యొక్క ఫలాన్ని వారు ఉంచుకొని దీపపు ప్రమిదలో దీపాన్ని వెలిగించినటువంటి పుణ్యాన్ని మాత్రం ఆ బ్రాహ్మణునికి దారపోయగా అతడు కూడా శివ సాన్నిధ్యంలోనికి చేరుకొని కైలాసంకి ఈ యొక్క యమదూతలు శివదూతలు తీసుకొని వెళ్ళారు. కాబట్టి ఓ మిథుల నగాధీశ్వర, మిథుల నగరాధీశుడా, కార్తీక మాసంలో తప్పనిసరిగా శివాలయంలో కానీ విష్ణువాలయంలో కానీ దీపారాధన చేసి తీరాలి. నెల పొడుగునా చేసిన వాళ్ళు జ్ఞానులై తద్వారా మోక్షాన్ని పొందగలుగుతారు. అందులో శివాలయంలో చేసినటువంటి దీపారాధన నిరంతరము మోక్షప్రదాయనిగా గుర్తిస్తుంది. నా మాట విని కార్తీక మాసం నెల పొడుగునా మీరు శివాలయంలో దీపారాధన చెయ్యండని ఈ యొక్క మహర్షి జనక మహారాజుకు బోధించాడు. ఈ విధంగా కార్తీక మాసం 2వ రోజు కథ సమాప్తము. 3వ కథతో రేపు మనము మళ్ళీ ఉదయం 6 గంటలకు కలుసుకుందాం. నమస్కారం.